పొద్దు మాసింది నిద్దురలేవరా పడబడి కొండవాటున పొద్దుల ధర దాగిండు చుక్కల రేటు మింటి గగబాకి మిలమిలా మిలమిలా మెరుస్తుండాడు. చీకటి దొంతెరలు చెట్ల నీడలతో దోబూచులాడుతుండాయి. రాకాసులకు రాత్రి నిద్ర మంచిది కాదు. లేరా తరికా లే. ఇంత చిన్న వయసుకే నువ్వు భూతాలకు రాజై భువనాలేలుతున్నావని మన సాటి రాకాసులందరూ పొగడుతుండారు తిరిగి రాకాసులు. నిన్నిప్పుడు మీ అబ్బ చూస్తే అబ్బా ఎంత సంబరపడతాడు. అబ్బా అంటే దబ్బరు మాట్లాడక నిప్పగా చెప్పు. నా అబ్బ ఉండాడా? ఉన్నాడు రాతరిగా ఉన్నాడు ఉన్నాడు తోకరాయుడు నా దేవుడిచ్చిన పాదుకలానా మీ అయ్యా ఉన్నాడు. నా అబ్బ ఉన్నాడు. ఇప్పుడే పోతా. ఏడున్నాడో నా అబ్బని చూసే వస్తా. ఆగరాతరిగా ఆగు. మీ అబ్బాయి ఆడున్నాడని పోతావురా? ఏ అడవుల్లోనూ కొండల్లోనూ మీ అబ్బలందరితో మీ పెద్దమ్మ ద్రౌపదీ దేవితో ఆడున్నాడు. ఎన్ని బాధలు పడుతున్నాడు. ఏమంటున్నావు? నా అబ్బ రాజాధిరాజు కాడా? అతనికి రాజ్యమే లేదా? ఇప్పుడే పోతా. యాడున్నాడో నా అబ్బని తీసుకొచ్చి నా రాజ్యానికి పట్టం కడతా. చూడ మీ అబ్బాయి ఎవరనుకున్నావురా? ఎవరు? సామాన్యుడు కాదు, గాలిరాయుడు కొడుకు మీ అబ్బ అది మహారాజు. మీ పెద్దబ్బ ధర్మరాజు. మీ చిన్నప్పలుండారే అర్జునుడు, నకులుడు, సహదేవుడు. పుట్టడు బలగమరాది. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదే? చెబుతా ఇదిగో. చెప్పు. మీ అబ్బలందరూ మేటి మొనగాడు. మీ చిన్నప్ప అర్జునుడుండాడే అర్జునుడు ముల్లోకాలను మించిన మేటి విలుకాడు. అతని పెట్టి సుభద్రమ్మ. మీ చిన్నమ్మరా కిట్టప్ప సెల్లెలురా. కిట్టప్ప సెల్లెలు. కిట్టప్ప సెల్లెలే అంటే ఇంతటి మేటి మునగాళ్ళు అడవులు ఎందుకు పట్టింది? చెప్తున్నా బాగా ఇరుకో. ఈ పెద్దప్ప ధర్మరాజు బహునీతిమంతుడు. అయితే గుడ్డి రాజు కొడుకు దుర్యోధనుడితో యూదమాడిండు. మాయదారి దుర్యోధనుడు మాయ చేసి రాజ్యం దోచుకొని కట్టుబట్టలతో సాగర పీడురా. కట్టు బట్టలతో
అడవులకు సాగనంపినరా కట్టుబట్టలతో ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదే? ఇప్పుడే పోతా అస్తినాపురం చెమ్మచీకటి చేస్తా, దుర్యోధనుడి కాళ్ళరాచి కాటి వేస్తా, దుర్యోధనుడు చూపిస్తా, ఈ అవమానాన్ని భరింపలేదు. తొందరపడకురా, మంచి యోచించి చెయ్యరా, మంచి యోచించి చెయ్యి. ఏమిటా మంచి? మన జాతికి హితకారి, మీ అబ్బలకు దేవుడు, దేవాది దేవుడు ద్వారకలో కృష్ణయ్యుండాడు ఉంటే ఆడకు పోయి భీమయ్య కొడుకుని చెబితే అల్లుడా అని కావలించుకుంటాడు. ద్వారకకు పోయి కెట్టయ్యకు దండబెట్టి మీ అబ్బలాడున్నారు. మంచిది, ఇప్పుడే ద్వారకకు పోతా, కిష్టయ్య మామకు దండం పెట్టి ఏం చెయ్యమంటావని అడుగుతా. అతడు చెయ్యిరా పుడుగా అంటే చాలు, అస్తినాపురం చెమ్మచీకటి చేస్తా, రక్త వర్షం కురిపిస్తా. నన్ను జీవించి పంపించు. నీకు శుభమ్మల కాని భయం కలిగి జయం కలిగి నీ మనసులో కోరికలన్నీ నెగ్గాలి. పోయిరా సరిగా పోయిరా. ముల్లోకాల్లో ఏడున్నా నా అబ్బాయి చూసే వస్తా. వైభవ